హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అనిమనీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. ఒక వీకెండ్ అయితే సరదాగా విజయవాడ దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్కి వెళ్దామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. మేమైతే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు టెంపుల్ అండ్ మోపిదేవి టెంపుల్ రెండు ఒకే లైన్లో కొంచెం దగ్గరలో ఉంటాయని చెప్పి ఆ రెండు కవర్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీ అయితే పోస్ట్ చేశాను షార్ట్స్లో. ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా ఉంది. చాలా బాగుందన్నమాట. ఆర్కిటెక్చర్ అంతా కూడా కొంచెం పాతకాలంలో బాగా తెలుస్తుంది. ఆ ఫీల్ అనేది ఉంది. మీలో ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేస్తారనేది కింద అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. మేము పీస్ఫుల్గా టిఫిన్స్ చేసి 9:15 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం కంగారు లేకుండా వెళ్ళొచ్చని. లంచ్ అయితే మోపిదేవి టెంపుల్లో పెట్టారు, అక్కడైతే చేసేసాము. మేమైతే కార్తీక మాసంలో లాస్ట్ సండే అయితే వెళ్ళాం అనమాట. అంత జనం అయితే లేరు, కానీ బాగుంది పీస్ఫుల్గా ప్లేస్ అంతా కూడా. కొంతసేపు టైం స్పెండ్ చేసాము, బాగా ఎక్కువ ప్రదక్షిణ అది చేసి కొంతసేపు కూర్చున్నాము. మేమైతే నార్మల్ దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడ స్పెషల్ పూజలు, స్పెషల్ దర్శనము, ఇంకా కొన్ని ఏదైనా మన ఫంక్షన్స్ ఏమైనా ఈవెంట్స్ చేసుకోవడానికి హాల్ అలా కూడా ఉందన్నమాట. అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఇంకా ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి కాదు, విష్ణుమూర్తి అనమాట. ఇంకా విష్ణుమూర్తి చుట్టూ వెండి తోరణంలో అయితే మనకి దశావతారాలు అయితే ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ బాగుంటుంది. ఇంకా పక్కనే ఒక సైడ్ అయితే రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ వచ్చింది అనమాట. 3 సైడ్ బై సైడ్ అయితే ఉన్నాయి, 3 టెంపుల్స్ కూడా. ఇంకో సైడ్ అయితే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంకా ఆ టెంపుల్లో కూడా ఆల్వార్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను ఎక్కువ మోపిదేవి టెంపుల్లో రికార్డ్ చేయడానికి అవ్వలేదు, ఇక్కడ రికార్డ్ చేస్తూనే ఉందన్నమాట నా దగ్గర. ఇంకా మళ్ళీ మోపిదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. దారిలో బుర్రగుంజు, తేగలు ఇవన్నీ సేల్ చేస్తున్నారు. అసలు బుర్రగుంజు తిని నేను 2-3 ఇయర్స్ అయిపోయిందేమో. అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఫస్ట్ ఒక కవర్ తీసుకుంటే 20 రూపీస్కి 5 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇంకా చెర్రీ కూడా తిన్నాడని చెప్పి తర్వాత మళ్ళీ ఒక చోట అయితే కొంచెం ఎక్కువ పీసెస్ ఇచ్చారనమాట. ఈ 3 కవర్స్ 50 రూపీస్కి ఇచ్చారు. అన్నీ న్యాయం చేసేసాము, సేల్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా లోపలికైతే ఫోన్ ఎలా ఉంటుందంట. కాకపోతే మేము అక్కడ ఆగి ఆలోచించేటప్పటికి వాళ్ళకి ఇక్కడ ఫోన్ పెట్టాలన్నారు. ఇంకా పెట్టేసాం అనమాట. సో అందుకే ఎక్కువ రికార్డ్ చేయలేదు. చెర్రీకి అయితే వాళ్ళు మావి గన్ సెట్ అయితే కొన్నారనమాట. ఇది 180 రూపీస్ చెప్పి 100 రూపీస్కి బేరం మాడితే ఇచ్చేసారనమాట. పర్లేదు, బాగానే కొన్నా అనిపించింది. నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ మచిలీపట్నం వెళ్దాము బీచ్కి అన్నట్టుగా స్టార్ట్ అయిపోయాము. బట్ ఆ రోజు క్లైమేట్ బాగోక క్లోజ్డ్ అంట. అక్కడ పోలీసులు అయితే ఇంకా మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమన్నారు. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. సో కార్తీక మాసం కదా, అయితే సముద్ర స్నానం అవుద్ది, లేకపోతే కనీసం వాటర్ జిమ్కైనా వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నాము. సో వెనక్కి అయితే వచ్చేసాము. ఇక్కడ తేగలు కూడా తీసుకున్నామంటే ఈ దారిలో కొంచెం స్నాక్స్ లాగా కార్లో టైంపాస్కి బాగానే అయిపోయింది. ఈ బండిల్ 50 or 60 రూపీస్. చాలా కాలమైంది కదా తిని, బాగుంది అనిపించింది ఫీల్. ఇది కనిపించేది మచిలీపట్నం లైట్ హౌస్ అనమాట. సో అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాం. ఇంకా ఇక్కడ దాకా వచ్చాము. బందర్ వచ్చాక బందర్ బాదం పాలు తాగకపోతే ఎలా అని చెప్పి అయితే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఒక చోట అయితే తాగేసాము. టేస్ట్ అయితే బాగానే ఉంది. బట్ నాకు ఎందుకో హైదరాబాద్లోనే ఇంకా బాగా నచ్చింది బందర్ బాదం పాలు. 60 రూపీస్ పర్ గ్లాస్ అనమాట. బాదం పాలు విత్ కోవా అయితే వేసిస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నైస్ సింపుల్ వీకెండ్ గెట్ అవే ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనిమనీ తెలుగు వ్లాగ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి నా వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.